హలో అండి, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే వంకాయ ఇగురు పచ్చడి అండి. ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద వంకాయ కొంచెం ఆయిల్ రాసుకోవాలండి. ఇలా కొంచెం ఆయిల్ రాసేసుకొని దీని మీద పెట్టుకొని ఈ ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి, కాల్చుకోవాలి దీన్ని. ఇట్లా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా కాల్చుకోవాలి. మధ్య మధ్యలో దీన్ని కొంచెం అటు ఇటు కదుపుతూ ఉండాలి. ఒకటే సైడ్ ఉంటే కాలదు, అన్ని వైపులా తిప్పుతూ ఉంటే కాలుతుంది. ఒకవైపు కాలాక ఇంకో వైపుకి అలా తీసుకోవాలి. మొత్తం ఇలా కాల్చుకోవాలి. ఇప్పుడు బాగా మెత్తగా అయిపోయిందండి, కాలిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు వీటిని ఈ గిన్నెలో వేసేసేయాలి. కొంచెం చల్లారుతుంది, ఈలోపు పెచ్చి తీసుకోవచ్చు. ఈలోపు స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టి దాంట్లోకి ఒక స్పూను ఆయిల్ని వేయాలి. అలాగే ఒక ఎండుమిర్చి, కాస్త పోపుకు సరిపడా మినపప్పు, కాస్త శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇది వేగిపోయింది కదండి, దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లోకి కొంచెంగా లైట్గా ఇంగువ, అది లైట్గా మెంతిపిండి కొంచెం వేయండి, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఈ వంకాయల్ని చూసి పెచ్చు తీసేసుకుందాము. ఇలా అంతా పెచ్చు తీసి పెట్టుకోవాలి మొత్తం. ఇలా కొంచెం చూసుకొని, లోపల ఏమన్నా పుచ్చు ఉండదు అంటే మనం చూసి తీసుకున్నది అయినా ఒక్కసారి చూసుకొని వేసేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసి పెట్టుకున్న గుజ్జులో ఒక అర స్పూను ఉప్పు వేసాను. అలాగే ఒక స్పూను కారం వేయాలండి, ఒక స్పూన్ కారం. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా ఇలా చీలికలుగా సన్న సన్న ముక్కలుగా చేసి దీంట్లో వేసుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి కొంచెంగా పసుపును తీసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా ఇది పచ్చివే వేస్తారండి దీంట్లో. ఇది గొడ్డు పచ్చడి అంటారు. దీంట్లో పచ్చివే వేస్తారు, అన్నీ పచ్చిమిరపకాయలు అన్నీ. దీంట్లో ఇంకా చింతపండు కూడా ఏం వెయ్యరు. ఒకవేళ అంటే ఎవరైనా తినాలనుకున్న వాళ్ళు ఉంటే అలా వాళ్ళు వేసుకోవచ్చు, కానీ దీంట్లో అయితే వెయ్యరండి. ఇలాగే వేస్తారు, గొడ్డు పచ్చడిలాగా చేస్తారు. కానీ చాలా టేస్ట్ చాలానే బాగుంటుంది. ఈ విధంగా అంతా కలుపుకొని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇది వేరొక బౌల్లోకి తీసుకున్నాక ఈ పోపు ఉంది కదండి, దీన్నంతా దీంట్లోకి వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ వంకాయ గొడ్డు పచ్చడి అంటారు, ఇగురు పచ్చడి అంటారు, గొడ్డు పచ్చడి కూడా అంటారు. అది రెడీ అయిపోయింది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదివరకు మా అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు ఈ పచ్చడిని. చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.